డయారా కేసులు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. దాని మీద వెంటనే లోకల్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, జేసీ గారు, మిగతా అడ్మినిస్ట్రేషన్ వెంటనే దాని మీద యాక్చువల్గా యాక్ట్ కావటం, తర్వాత వెంటనే ఎమ్మెల్యే గారు రావటం, ఇమీడియట్గా లోకల్గా ఉన్న కిమ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కాంటాక్ట్ పేషెంట్స్ని ఇమీడియట్గా అక్కడ చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 నుంచి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసులు కూడా 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నాను. నేను హాస్పిటల్స్కి అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారికి అందరికీ కలగలిగింది. ఇవన్నీ 4.5 సచివాలయ ఏరియాలు, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర వీధి, తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ రావడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో